దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సంఘ కాపరి అయిన భూషణ్ గారికి, అలాగే సంఘ పెద్దలకు, ఈ యొక్క స్త్రీల సహవాస కూడిక అధ్యక్షత వహించి నడిపిస్తున్నారు కుమారి గారికి, అలాగే హోస్ట్ విజయ గారికి, అలాగే క్వైర్ టీం అంతటికి కూడి వచ్చిన సహోదరులందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామమున వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ప్రేమ స్వరూపుడా, మీకు వందనాలు దేవ. మీకు బట్టి వారు నాయన ఎన్నిక లేని వారు దేవ. నాయన నా తండ్రి దీనురాలు నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభావ. అయ్యా ఇక్కడ నిలబడేది మీరు మాత్రమే కానీ ప్రభావ, మాట్లాడేది మీరు ప్రభావ. నీకు స్తోత్రాలు అయ్యా. నీ వాక్యంలో నుండి ప్రభావ కొన్ని మాటలు మేము వివరించుకుని చూడగా ప్రభావ, నా తండ్రి నీ జ్ఞానాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీకు స్తోత్రములు అయ్యా. నీ పక్షాన నేను కూడా చూడగా ప్రభావ నా తండ్రి అయ్యా. నీకు వందనాలు. మీ పరిశుద్ధాత్మ మాటలు మా ద్వారా వినిపింప చేయమని, మీరు మాత్రమే మహిమ పొందమని త్వరగా వచ్చుచున్న నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మన యొక్క బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు. స్త్రీల గురించి మనం ఇది స్త్రీల సహవాసక కూడిక కాబట్టి కొంతమంది స్త్రీలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరియా గారు ఉన్నారు. మరియా, యేసు తల్లి అయిన మరియా, ఆవిడ పవిత్రురాలు అనేక పేరును పొందుకుంది. దేవుని దగ్గర నుండి ఆవిడ ధన్యురాలు అని ఆవిడ పిలువబడింది అనమాట. అలాగే హన్నా గారు ఉన్నట్లయితే, హన్నా తను ప్రార్థించి తన యొక్క హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లుగా యెహోవా సన్నిధిని ప్రార్థించి తన యొక్క గర్భఫలాన్ని ఆమె పొందుకుంది. శ్రేష్టమైన గర్భఫలాన్ని దేవుని కొరకు, దేవుని యొక్క సైన్యం కొరకు, ఇశ్రాయేలీయులను నడిపించడం కొరకు ఒక సమూయేలు గారిని ఆవిడ పొందుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం అనమాట. అయితే ఇలా చాలా మంది బైబిల్ గ్రంథంలో రెబెకా ఉన్నారు, అలాగే చాలా మంది స్త్రీలు ఉన్నారనమాట. అయితే వీరందరిలో ఒక ఆమెను నేను ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇశ్రాయేలీయులను మోషే గారు ఐగుప్తు దేశం నుంచి నడిపించడం మనం చూస్తున్నాం. అయితే వారు వస్తూ ఉండగా వాళ్ళు కానాను దేశం సమీపించారు, కానీ ఇంకా